బీజేపీ జాతీయ స్థాయిలో 72 మంది సభ్యులతో కూడిన రెండో జాబితాను ఎన్నికల్లో పోటీ చేసే ఎన్నికల జాబితాను విడుదల చేసింది. అయితే వీటిలో తెలంగాణకు సంబంధించి 6 ఈ పేర్లు దీంట్లో చోటు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పొత్తులకు సంబంధించిన అవగాహన కుదిరినప్పటికీ సీట్లకు సంబంధించిన అవగాహన ఇంకా రాకపోవడంతో అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ జాబితాలో ఎవరి పేర్లు కనిపించలేదు. తెలంగాణ నుంచి చూస్తే ఆదిలాబాద్లో గోడం నగేష్, మహబూబానగర్ డీకే అరుణ, మహబూబాబాద్ సీతారాం నాయక్, పెదపల్లి గోసా శ్రీనివాస్, నల్గొండ సైదిరెడ్డి, మెదక్ రఘునందన్ రావు 6 పేర్లు ప్రకటించారు. దీనిలో కీలకమైన అతి ఇంపార్టెంట్ పేరు ఏంటి అని అంటే మహబూబ్నగర్లో అక్కడ మహబూబ్నగర్ నుంచి పోటీ చేసి గతంలో 2 సార్లు ఎంపీగా అక్కడ గెలుపొందిన జితేందర్ రెడ్డి మహబూబ్నగర్ స్థానం కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారు. అయితే డీకే అరుణ ఎట్టకేలకు ఇక్కడ స్థానం పొందిన పరిస్థితి కనిపిస్తుంది, అభ్యర్థిత్వం పొందిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా మరొక కీలకమైన అంశం, ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించి కీలకమైన పాయింట్ మాట్లాడుకోవాలంటే ఎక్కువ వలస నాయకుల్ని ఇక్కడ టికెట్లు ఇచ్చినట్టు కనిపిస్తుంది. గోడం నగేష్ ఆదిలాబాద్ వలస నాయకులు రీసెంట్గా పార్టీలో చేరారు. అదేవిధంగా మహబూబాబాద్ సీతారాం నాయక్ 4 రోజుల క్రితమే పార్టీలో చేరారు. నల్గొండ సైదిరెడ్డి గట్టి మాట్లాడితే నిన్న మొన్న జాయిన్ అయినట్టున్నారు. సో ఈ 3 నాయకులు, గోమాస శ్రీనివాస్ కూడా పెదపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. 6లో ఖచ్చితంగా 4 అంటే 4 వీళ్ళిద్దరు రీసెంట్గా పార్టీలో చేరిన వాళ్ళకే సీట్లు కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. వలస నాయకుల మీద ఆధారపడి టికెట్లు కేటాయింపు జరిగింది. మొదటి లిస్టులో కూడా టికెట్ల కేటాయింపులో కూడా వలస నాయకులకు పెద్దపీట వేసిన పరిస్థితి కనిపిస్తుంది. 17 నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ 5-6 నియోజకవర్గాలు తప్ప మిగతా నియోజకవర్గాలన్నీ ఇతర పార్టీ నాయకులకు కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరిన వాళ్లకు టికెట్లు కేటాయించినట్లుగా లిస్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది.